ఐడియాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిలన్నిటి ద్వారా మన ఐడియాలు బయటికి వెళ్తాయి. కానీ వెళ్ళినా కూడా మీ మీద ఈగ వాలకుండా ఉండడానికి నేను నిలబడతాను. మీ మీద గనక ఈసారి ఏమన్నా జరిగితే ఇది ఏ స్థాయిలో పోరాడాలో నేను ఆ స్థాయిలో పోరాడతాను. అప్పుడు ఇంకా వదిలిపెట్టేది. ఇప్పుడు మాత్రం 5 మెంబర్స్ ఇప్పుడు ఇందులో మొన్న గొడవలో ఇన్వాల్వ్ ఉన్నారు. 4 మెంబర్స్ ని వాళ్ళు రిమైండ్ చేసినారు. ఈ బీడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా రిమైండ్ చేయలేదు అని చెప్తున్నారు. సమ్వేర్ సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వేర్ ఏముందయ్యా? స్ట్రైట్ ఉంది. నువ్వు సమ్వేర్ అంటే అంత దాచిమూచి ఏముంది? బలాలా ఉన్నాడు, బలాలా ఎంఐఎం పైన ఎంఐఎం ఓనర్ ఉన్నాడు, ఎంఐఎం ఓనర్ తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇది వరకు టీఆర్ఎస్ ఉంది. ఈ సమ్వేర్లు ఎందుకు? ఏదైనా కుల్లం కుల్లం ఆడుకుందాం. వాళ్ళు రిమైండ్ చేయాల్సింది బిల్డర్ ని. ఎందుకంటే వీళ్ళని ఇక్కడ రౌడీలో డిప్లాయ్ చేసిండు వాడు. వాడిని వదిలేసి వీళ్ళని రిమైండ్ చేసినారు. అసలు వదిలేసినారు. వాడు అబ్స్కాండింగ్ అని చెప్తున్నారు. తమ్ముడు నువ్వు న్యాయం మాట్లాడుతున్నావా? న్యాయం కాదు మేడం. అంటే మనం కంప్లైంట్ కూడా ఇచ్చినాం కదా మేడం. న్యాయంగా వాళ్ళు చెయ్యరా బాయ్ చెప్తున్నాను కదా. గవర్నమెంట్ వాళ్ళది ఇదేంటంటే వాడు చేస్తే ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ ఇది కట్టినప్పుడు మేము వినాయకుడిది పెట్టుకున్నాం. ఉండాలని తీసుకొచ్చి తీసేసాడు. గుణపాల వినాయకుడిది తీసాడు. సరే అని కింద రోడ్డు సూల తగులుతుంది. అక్కడ వినాయకుడు విగ్రహం కూడా తీసుకొచ్చి మొత్తం అంతా కట్టుకొని అన్ని పెట్టుకుంటే అది కూడా పగలు కొట్టాడు. మేము ఏది కట్టిన వాడు వినాయకుడు రెడీగా పెట్టుకుంటామని రెడీగా ఇప్పటికిప్పుడు ఉంది బయలుదేరి దాన్ని ఎవరి వీరకు కొడతారు ఆ గుణపంత వాణి పొడుస్తాను సంగతి తెలుద్దాం. ఇది ఇంకా వీల్ గో టు లెటర్ రాయండి. ఇంత లోపల మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీన్ని చేద్దాం. వదిలేసుకొని వాడి 3 కార్ పార్కింగ్ ఇల్లు పట్టుకుంటున్నాడు వాడు మళ్ళీ అమ్ముకోవడానికి. అంటే అది వాడే ఇది వాడే. బన్సలు లేడు, దుబాయ్ లేడు. అది వాడే ఇది వాడే. ఓకే, ఇది ఇల్లీగల్. అర్థమవుతాను. నన్నేం చేయమంటారు చెప్పండి. సో 3 years నుంచి మేము ఏదైతే కడుతున్నామో వెళ్ళాం. అన్ని డాక్యుమెంట్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు అనేది మీ కార్ పార్కింగ్ ఇవ్వాలి. యాజ్ పర్ వాడు జిహెచ్ఎంసీ పెట్టిన బ్లూ ప్రింట్ లో ఏదైతే ఉందో ఇది కార్ పార్కింగే ఇచ్చాడు. యాజ్ పర్ లా ఏదైతే ఉందో అది కరెక్ట్. మీరు కరెక్ట్. రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్. సో 15 ఇండ్లకు కేటాయించబడిన 15 కార్ పార్కింగ్ లో కూడా జిహెచ్ఎంసీ ప్రకారము ఎవ్వరూ ఏ కన్స్ట్రక్షన్ చెయ్యకూడదు అని కోర్టు చెప్పేసింది. వెరీ గుడ్. ఇది ఎప్పుడు వచ్చింది తల్లి? ఇది ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది? 23లో 2023లో కోర్టు ఆర్డర్ వచ్చింది. ఓకే. జిహెచ్ఎంసీ వాళ్ళే వచ్చి అంటే ఎక్కడ కడితే డెమాలిష్ చేశారు? ఓ అవేనా ఈ సిమెంట్ ఇటుకలంతా?